హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు వివిధ ఉద్యోగాలకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఏపీలో ఇప్పటికే విడుదలైన గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో సిలబస్ ప్రకారం పూర్తి కోర్స్ అనేది కేవలం రూ. 399కే ఇస్తున్నాము. దీంతో పాటుగా ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. కోర్సు తీసుకోవడానికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే యాప్లో చాట్ అనే ఆప్షన్ ద్వారా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే యాప్లో టెస్ట్ సిరీస్ కూడా కేవలం రూ. 99కే ఉంది. గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్. అలాగే యాప్లో గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అలాగే రైల్వే ఏఎల్పి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కూడా కంప్లీట్ కోర్స్ అనేది మన యాప్లో ఇప్పటికే ఉంది. బైలింగ్వల్ క్లాసెస్ అయితే ఉంటాయి. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వారికి ఈ క్లాసెస్ అయితే ఉపయోగపడతాయి. త్వరలో విడుదల కాబోతున్న ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకి సంబంధించిన పూర్తి కోర్సులు కూడా మన యాప్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి కూడా ప్రత్యేకమైన కోర్సులు చాలా తక్కువ ధరకే ఇస్తున్నాము. మరి ఈరోజు వచ్చినటువంటి ఉద్యోగాల సమాచారం మనం చూసుకున్నట్లయితే, ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అయితే జరిగింది. ఇందులో చాలా రకాల నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఏపీ క్యాబినెట్ ఈరోజు ఆమోదం అయితే తెలిపింది. సో ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఈసారి రిలీజ్ చేస్తారు. చాలాసార్లు చెప్పారు, కానీ ఈసారి పక్కాగా 6100 పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. ముందుగా టెట్ నోటిఫికేషన్ ఇస్తారు, ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా ఇటీవల వచ్చాయి. మన ఛానల్లో కూడా నేను మీకు చెప్పడం అయితే జరిగింది. అయితే దీంతో పాటుగా మరికొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ప్రస్తుతం మనం చూసుకుంటే 6100 పోస్టులతో డిఎస్సి నిర్వహణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది కదా. అలాగే అటవీ శాఖలో కూడా ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే చూడొచ్చు. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది. అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఒక పంచాయతీ సెక్రటరీ ఉండాలన్న నిర్ణయానికి కూడా ఆమోదం అయితే తెలిపింది. అంటే ఇవి మనం చూసుకుంటే గ్రామ సచివాలయాల ద్వారా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. మరి ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఆ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంది. చూద్దాం దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తుందేమని. ఇక అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపినట్టుగా మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా వెల్లడించడం అయితే జరిగింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు సహా వివిధ పోస్టులు ఉంటాయని ఆయన అయితే చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. సో అనుమతులు అనేవి ఏపీపీఎస్సీకి ఇస్తే ఏపీపీఎస్సీ ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయబోతుంది. అలాగే డిఎస్సి 2024 ద్వారా 6100 పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతున్నట్లుగా క్యాబినెట్ ఆమోదం లభించిందని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే 185 సెంటర్ల ద్వారా 15 రోజులు డిఎస్సి, అలాగే 8 రోజులు టెట్ నిర్వహిస్తామని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సికి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపింది. అలాగే అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఏపీ క్యాబినెట్ ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఇక రైల్వే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇటీవల ఏఎల్పి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. ఆ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. అలాగే టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే గతంలో ఏఎల్పి మరియు టెక్నీషియన్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది ఒకేసారి వచ్చేది. కానీ ఈసారి ముందుగా ఏఎల్పి పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు టెక్నీషియన్ పోస్టులకు కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నట్టుగా రైల్వే నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి దాదాపుగా 9000 పోస్టులు ఉండబోతున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఫిబ్రవరి 2024లో ప్రచురించబోతున్నట్టుగా చెప్పారు. అంటే ఫిబ్రవరిలో విడుదల కాబోయే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఒక నోటిఫికేషన్ అనేది మనకి విడుదల చేయబోతున్నారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి మార్చి నుంచి ఏప్రిల్ 2024 మధ్య తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే
ఈసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు నిర్వహించబోతున్నారనేది కూడా ఒక టెనిటేటివ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. అంటే 2024లో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ యొక్క సీబీటీస్ అనేవి కండక్ట్ చేస్తారు. సీబీటీ 1, సీబీటీ 2 2 కూడా ఈ నెలల్లోనే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉండేది. అలాగే మనం చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఫిబ్రవరి 2025లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే మనకు తెలియజేసింది. అంటే ఒక సంవత్సరం పీరియడ్‌లోనే ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా ఏమైనా వేకెన్సీస్ ఉంటే అంటే ద సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ ది నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ టు ఫర్ ఇష్యూ ఇన్ ఏప్రిల్ 2025 అని ఇచ్చారు. అంటే ఇంకా ఏమైనా టెక్నీషియన్ వేకెన్సీస్ ఉన్నట్లయితే అవి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నోటిఫికేషన్ అనేది వెంటనే విడుదల చేస్తామని చెప్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇకపై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇది గమనించాల్సిన ఒక విషయం. అలాగే ఏ సంవత్సరం రిలీజ్ అయిన నోటిఫికేషన్ 6 సంవత్సర కాలంలోనే భర్తీ చేసే విధంగా రైల్వే అయితే ప్లాన్ చేస్తుంది. అంటే గతంలో చూసుకుంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేయడానికి కొన్ని సంవత్సరాలు అయితే తీసుకునేది. ఇక నుంచి అలా చేయమని ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని చెప్తుంది. అలాగే ఏ సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్‌ని ఆ సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని కూడా చెప్తుంది. ఈ విధంగా రైల్వే నుంచి మనకు నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా గ్రూప్ డి, ఎన్‌టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఖచ్చితంగా త్వరలో విడుదల కాబోతున్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఛానల్‌లో చెప్తాను. రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. కోర్సులు చాలా తక్కువ ప్రైస్‌కే అత్యుత్తమ ఫ్యాకల్టీతో రూపొందించిన క్లాసెస్ అయితే ఉన్నాయి. డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే క్లాసెస్ తీసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.